మధుసూదన్ గారు కనిగిరి నియోజకవర్గంలో చేసింది శూన్యం. ఎన్నో చెప్పారు. 2019లో ఐఐటి స్థాపిస్తానని, ఫ్లోరోసిస్ సమస్య ఎక్కువగా ఉంది, శ్రీకాకుళం తర్వాత ఎక్కువగా సమస్య ఉండేది అక్కడే, ఇక్కడ మంచినీటి వసతి కల్పిస్తానని ఎన్నో వాగ్దానాలు చేశారు. ఏమి నిర్వర్తించలేకపోయారు. అక్కడ ఆయన విజిటింగ్ ఎమ్మెల్యే, అంటే బెంగళూరులో రియల్ ఎస్టేట్లు వ్యాపారాలు అన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడి నుంచి అప్పుడప్పుడు వచ్చి విజిటింగ్ వీసా కింద ప్రజల్ని పలకరించిపోతుంటారు. భూ కబ్జాలు, అక్రమ దురాక్రమంలో ఇక చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కోవిడ్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక గ్రామం నుంచి ఒక గ్రామం కూడా పోని పరిస్థితుల్లో తమ నియోజకవర్గంలో ఒక బంధువుల్ని దొంగతనంగా తీసుకొచ్చారు. ఎక్కడ కూడా చూసినా కూడా రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సాధించిన ప్రగతి లేదు కాబట్టి సొంత స్థానాల నుంచి పారిపోయి కొత్త స్థానాల్ని ముసుగులో గెలవాలని వచ్చారు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా, గ్రామ అభివృద్ధి సాధించాలన్నా కూడా ప్రజాప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన ఓట్లు అడిగి గెలవకుండానే ఎన్నో సేవలు చేశారు. ఉచిత మంచినీటి పథకాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అటువంటిది ఒక అవకాశం ఇచ్చి మన ఎంపీగా గెలిపించుకుంటే మరింత సేవ చేస్తారు. సేవ చేసుకునేదానికే రాజకీయంలోకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గారిని కూడా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బుకి ప్రలోభాలకి లంగబాకండి. 5 సంవత్సరాల పాటు నరక యాతన అనుభవించాం. ఇకనైనా ప్రజలు మేలుకొని ప్రజాప్రభుత్వాన్ని ఈ రోజున 175 స్థానాలకు గాను మనం పోటీ చేసేది 21. ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఏదో డబ్బు కోసమో, రాబోయే రోజుల్లో ఏదో ఫేవర్ కోసమో చేరితే వైఎస్ఆర్సీపీలో లేదు తెలుగుదేశం పార్టీలో చేరుకోబోతూ ఉంటే, మన అభిమాన ధనులు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నారు. మరింత మందిని ఉత్తేజపరుస్తున్నారు. మాకు మందు, బీరు, బిర్యానీ కాదు, పవన్ కళ్యాణ్ గారే ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యం అంటూ ఈరోజు దాదాపుగా 150 మంది పార్టీ చేరడం నిజంగా నేను హర్షిస్తున్నాను. దీనికి ఎవరైతే మోటివేట్ చేశారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం మల్సిపి నాగేశ్వరరావు గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగిందంట. అన్నకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యువతంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు మాకేం పదవులు ఇస్తారు, మాకేం బాధ్యతలు ఇస్తారు, మాకెంత డబ్బులు ఇస్తారని ఎదురు చూస్తుంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారి వైపు, ఆ జనసేన పార్టీ వైపు మేము నిలబడతాం. మీరంతా ముందుకు వచ్చారు. ఈరోజు ఇంత దూరం కందుకూరు నాకు పరిచయం లేకపోయినా కూడా పదే అన్నోళ్ళు ఫోన్ చేయడం వల్ల ఖచ్చితంగా ఈ రోజులో మా పార్టీలో చేరబోయే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక విలువైన వారిగా భావించి నేను ఈరోజు తీసుకొచ్చాను. రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేస్తాం. కందుకూరులో చాలా బలంగా ఉంది. ఈ విషయాన్ని పెద్దవాళ్ళు కూడా నేను తెలియజేశాను. ప్రతి మండలానికి, ప్రతి పల్లెకి నేను వస్తాను. ఇందాక ఒకటే నారాయణ గారు అన్నోళ్ళ టీం పెద్ద టీం అంతా ఉదయ భాస్కర్ అయితే మరింత పెద్దలు ఉన్నారు కొంతమంది. రాబోయే రోజుల్లో మా అందరి కార్యాచరణ ఒకటే. అధికారాలు ముఖ్యం కాదు, అనుభవాలు ముఖ్యం కాదు, డబ్బు ముఖ్యం కాదు. రాష్ట్రానికి సేవ చేయాలని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని కాపాడుకోవాలి. ప్రతి పల్లెలో జనసేన జెండా ఎగరేయాలి. ఆ జెండాకు అవసరమై మేము చూసుకుంటాం. ఈ గ్రామంలో జెండాకు అనువైన ప్లేస్ ని, అదేవిధంగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతని మీరు తీసుకోండి. రాబోయే రోజుల్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి మా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి గడపకి జనసేన సిద్ధాంతాలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఇక్కడ పోటీ చేసే వ్యక్తి మధుసూదన్ గారు కనిగిరి నియోజకవర్గం నుంచి వచ్చారు. వైఎస్ఆర్సీపీ స్థానిక ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఎక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారో అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం కూడా జనసేన పార్టీ తరఫున అంత మెజార్టీ వచ్చింది కదా, ఒక 2 సంవత్సరాలు వాళ్ళకి సమయం ఇచ్చాం. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసుకున్న అభివృద్ధి ఏమీ లేదు. కాబట్టి
వాళ్ళ నియోజకవర్గాలు వదిలి